రేపే బగలాముఖి అమ్మవారి యొక్క జయంతి. రేపు మరి అమ్మవారు ఎంతో శక్తి స్వరూపిణి. దశమహావిద్యలలో అమ్మవారు శక్తి స్వరూపిణిగా నిలిచారు. మరి ఏదైనా కూడా శత్రు వినాశనం కావడానికి, రుణబాధల్లో ఉన్నటువంటి వారికి రుణాల నుండి బయటపడడానికి కానీ, కోట్ల రూపాయలు, లక్షల రూపాయల అప్పులలో ఉన్నటువంటి వారికి తక్షణమే ఆ బగలాముఖి అమ్మవారి యొక్క అనుగ్రహం దొరకడానికి, కోర్టు కేసులు కొన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇలా చాలా సంవత్సరాల నుండి కోర్టు కేసులలో ఉన్నటువంటి తగాదాలలో ఉన్నటువంటివి కూడా ఈ యొక్క బగలాముఖి అమ్మవారి హోమం కనుక జరిపించుకున్నట్టయితే అవి పటాపంచలు అయిపోతాయి. నిజం చెప్తున్నానండి. రేపే మరి ఇంత అత్యంత పవిత్రమైనటువంటి బగలాముఖి అమ్మవారి హోమం జరిపిస్తున్నాను. మీ పేరు గోత్రనామాలు పంపించినట్టయితే నేను అమ్మవారి దగ్గర పూజించినటువంటి చీర, జాకెట్, కండువ మీకు తప్పకుండా అమ్మవారి ప్రసాదం మీకు ఇంటికి పంపించడం జరుగుతుంది. మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు పేరు పేరున సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా తులారాశిలో పుట్టినటువంటి వారు, వృషభ రాశిలో పుట్టినవారు, కుంభరాశిలో పుట్టినవారు, సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఇది ప్రత్యేకమైనటువంటి యోగం అండి. అదేవిధంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి అతి ఇష్టమైనటువంటి పసుపు కలర్ పూలతో అమ్మవారిని పూజించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుంటే రేపు వీలైతే ఆ అమ్మవారి జయంతి సందర్భంగా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా పసుపు వస్త్రాలను ధరించి మీరు అమ్మవారి దుర్గాదేవి అమ్మవారు మీరు ఎక్కడికైనా అమ్మవారి స్వరూపంగా ఉన్నటువంటి దేవాలయాలలోకి వెళ్ళి తక్షణం మీరు రేపు మంచి వేళా విశేషం ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుందండి. ఇటు అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.